Hi everyone, welcome to our channel. Next video is Polytechnic Maths M2. First semester, first year second semester Maths. Unit 2 1 లో సెకండ్ ఏంటి సర్కిల్స్లో సర్కిల్స్ 1 ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x1 y1 and x2 y2 be the x1 comma y1 x2 y2 is the ends of a diameter is in the x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా. అంటే మనకు సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది కానీ దిస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్తో ఇది డయామీటర్ ఆరిజిన్ నుంచి సెంటర్ నుంచి పాస్ అయ్యేదాన్ని డయామీటర్ అంట. ఈ డయామీటర్కి ఒకటి ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా. దిస్ ద పాయింట్ ఏ, దిస్ ద పాయింట్ ఏ. ఫస్ట్ ఎండ్ పాయింట్ ఈజ్ వాట్? x1 y1. సెకండ్ ఎండ్ పాయింట్ ఇది x2 y2. అంటే ఈ 2 డయామీటర్స్ వాల్యూస్ యూజ్ చేసుకుంటూ సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఏం చేయాలి? 2 పాయింట్ స్లోప్ ఫార్ములా, స్ట్రేట్ లైన్లో 2 పాయింట్ స్లోప్ ఫార్ములా ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ కూడా మనం అదే అప్లై చేసుకో. ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ లేదంటే స్లోప్ కూడా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. p ఆఫ్ x కామా y, ఈ రెండింటికి ఫైండ్ అవుట్ చేసి ఇటు ఫైండ్ అవుట్ చేసినా కూడా వస్తుంది. ఓకేనా? దానికి బదులు మనం డైరెక్ట్ ఏం చేస్తామంటే ఏపీ స్లోప్ బీపీ స్లోప్ అని చేస్తారు. ఈ m ప్లేస్లో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కూడా తీసుకోవచ్చు. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అప్పుడు ఏమవుతుందండి? y2 మైనస్ y1 ఇటు వస్తుంది, x2 మైనస్ x1 అటు వచ్చేస్తుంది. అలా ఒకటి ఉంటుంది. లేకపోతే జనరల్గా ఈ మెథడ్ చేసుకున్న నో ప్రాబ్లం. ఓకేనా? ఇది ఫార్ములా. ఎండ్ ఆఫ్ ది డయామీటర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? x మైనస్ x1 ఆఫ్ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ప్లస్ y మైనస్ y2 ఈజ్ ద ఎండ్ పాయింట్స్. డయామీటర్ ఇచ్చిన డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూజ్ చేస్తాం. ఇవి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ వన్ సేమ్ ఇదే ఫార్ములాతో చేస్తాం ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఫైండ్ the equation of a circle. Find the equation of a circle having a comma 0 and 0 comma b, a comma 0 or 0 comma b as the extremities of the diameter. Extremities of the diameter అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. కనిపిస్తుంది క్లియర్గా? రైట్. ఎక్స్ట్రిమిటీస్ మీనింగ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ అన్నట్టు. అంటే మనకు సర్కిల్ ఈక్వేషన్ ఇది డయామీటర్. వన్ ఎండ్ ఈస్ ఏ కామా 0, అనదర్ ఎండ్ ఈస్ 0 కామా బి. ఈ ఎండ్ పాయింట్స్ యూజ్ చేస్తూ మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్. గివెన్ సొల్యూషన్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఎండ్ పాయింట్స్ ఏంటి అండి? ఏ కామా 0 ఒకటి, నెక్స్ట్ బి పాయింట్ ఈస్ 0 కామా బి. x1 y1 x2 y2, x1 y1 x2 y2. అయితే ద సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 ఈక్వల్ టు 0. ఇదే కదా ఫార్ములా. ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా x మైనస్ x1 ఆఫ్ x మైనస్ x2 ప్లస్ y మైనస్ x minus x1 of x minus x2 plus y minus y1 of y minus y2 is equal to 0. Already we know the values.
x minus x1 value a, x minus x2 value b, plus y minus y1 value 0, y minus y2 value b ఈక్వల్ టు 0. సారీ, ఇక్కడ 0 కదండి, 0. ఇక్కడ మల్టిప్లై చేసుకుందాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ వై ఇంటూ వై వై స్క్వేర్ వై ఇంటూ బి బి వై ఈక్వల్ టు 0. దట్ వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ బీవై ఈక్వల్ టు 0 ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. సేమ్ సిమిలర్ ఇంకో క్వశ్చన్ చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి, కొన్ని ఇస్తా. ఏముండే నెంబర్స్ ఒకటే చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా? ఓన్లీ నెంబర్స్. ఏ 4,2 1,5 4,2 1,5 ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్. వాట్ ఆర్ ది ఎండ్ పాయింట్స్ హియర్? హియర్ ఎండ్ పాయింట్స్ ఆర్ 4,2. అనదర్ ఎండ్ పాయింట్స్ ఆర్ వాట్? 1,5. 4,2 1,5. ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ వాట్? 4,2. ఎక్స్ట్రిమిటీస్ అన్న ఎండ్ పాయింట్స్ అన్న both are the same. Extremities end points both are the same. 4,2 1,5. So this is the x1 y1 x2 y2. X minus x1 value 4 of x minus x2 value 1 plus y minus y1 value 2 y minus y2 value 5 minus 5 equal to 0. Just we do the multiplication. X into x x square, x into minus 1 minus x, minus 4 into x minus 4x, minus of minus plus 4. Okay, next y into y y square, y into minus 5 minus 5y, 2 into minus 5 minus 2y, minus of minus plus 5 to how much? 10 equal to 0. Here values are x square, next y square, minus x minus 4x minus 5x, minus 5y minus 2y minus 7y, 4 plus 10 14 equal to 0 is the answer. This is the required circle equation. ఓకేనా? ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇప్పుడు ఇచ్చిన జస్ట్ మీరు x1 y1 అనుకుని ఈ ఫార్ములాలో సబ్మిట్ చేయండి. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఇస్తాను, ట్రై చేయండి. ఫస్ట్ ప్రాబ్లం 3,4 అండ్ 7,-2. ఒకటి 3,-4 and -2,5. Next one is 2,3 and 6,9. 2,3 and 6,5. ఈ ప్రాబ్లం చేస్తే చాలు, ఓకేనా? సేమ్ సార్ మరి వచ్చింది రైట్ ఆర్ రాంగ్ అంటే ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, ఈ 4ను 2ని ఇందులో సబ్మిట్ చేస్తే మీకు టోటల్ ఆన్సర్ 0 వచ్చినా కూడా మీరు చేసింది రైట్ అని. ఇదే ఎండ్ పాయింట్స్ యూజ్ చేసుకుని ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఓకేనా? ఇందులో ఒకటి ఉంది, ఒక క్వశ్చన్ నేను చెప్పేస్తే ఒక క్వశ్చన్ మీరు చేయొచ్చు. రైట్, ఒకటి నేను చెప్పేస్తే ఒకటి మీరు చేయండి, ఇంకోటి ఎండ్ పాయింట్స్ యూజ్ చేసుకోండి చేసే ప్రాబ్లం. కన్ఫర్మ్ ట్రై చేయండి, ఎందుకంటే మీకు మిడ్ ఎగ్జామ్లో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్గా మీరు కరెక్ట్గా చేయాల్సింది స్ట్రెయిట్ లైన్స్ సర్కిల్సే. ఇది వచ్చేసి ఇంకోటి కానిక్ సెక్షన్ ఉంటుంది. కానిక్ సెక్షన్లో ఉంటుంది పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. అందులో ఒక పారాబోలా వరకు నేర్చుకున్నా సరిపోతుంది, మీకు 20 out of 20 తెచ్చుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2,1 ఈజ్ an extremity of a diameter of the circle 3x square plus 3y square minus 9x plus 15y minus 7 equal to 0. Find the coordinates of the other extremity of the diameter. Find the other coordinates of the other extremity of a diameter. Other extremity of a diameter find out చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ బేసిక్ అబ్జర్వ్ చేయండి.
మనకేంటి ఆల్రెడీ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. దిస్ ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఏంటండి 3x² + 3y² -9x + 15y -7 = 0. అయితే సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే మనకేంటండి ఇది ఎక్స్ట్రిమిటీస్ పడవు. ఇది ఏ, ఇది బి. అయితే బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఆల్రెడీ ఇచ్చేసాడు ఏంటండి 1,2 అని ఇచ్చాడు. 1,2 అని ఇచ్చాడు. మిస్ అయింది ఏంటండి ఈ బి వాల్యూని మనం ఫైండ్ అవుట్. బి వాల్యూ ఫైండ్ అవుట్ అంటే డైరెక్ట్ రాదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. సెంటర్ h,kని ఫైండ్ అవుట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఎలా కంపేరింగ్ విత్ x² + y² + 2gx + 2fy + c = 0తో కంపేర్ చేయొచ్చు. దాంతో కంపేర్ చేస్తే మనకు g, f వాల్యూస్ వస్తాయి. సెంటర్ ఫార్ములా ఏంటి h, k = -g, -f. g and f values are substituted in the center formula. We get the center. ఓకే, దాంతో మనం సింప్లిఫై చేస్తాం. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి సొల్యూషన్ గివెన్ దట్ వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్ 3x² + 3y² -9x + 15y -7 = 0. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ ఈక్వేషన్ మనకు కండిషన్ ఉంది x² కోఎఫిషియంట్ అండ్ y² కోఎఫిషియంట్ మస్ట్ అండ్ షుడ్ బి 1 ఉండాలి. బట్ ఇక్కడ ఏముందండి 3 ఉంది. సో టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ 3 by 3 9x/3 15y/3 -7/3 = 0. Observe here x² + y² - 3x 3 3s are +5y -7/3 = 0. So comparing with చేయండి x² + y² + 2gx + 2fy + c = 0. So comparing with x² + y² + 2gx + 2fy + c = 0. 2g is equal to how much? -3. అవునా, g value -3/2. 2f equal to what? 2f equal to y coefficient here 2f. Here y is equal to 5. 2f equal to 5. f equal to 5/2. c is equal to -7/3. No use. Because of center ఏంటంటే ఫార్ములా సెంటర్ c of h, k equal to -g, -f ఫార్ములా. నథింగ్ బట్ ఏమవుతుంది -g. ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +3/2 -5/2. సెంటర్ వచ్చేసింది మనకు. సెంటర్ వస్తే ఏకి బీకి సెంటర్ ఎలా ఉంటుందండి మిడ్ పాయింట్లో ఉంటుంది, అంతే కదా. ఏ అండ్ బి వాల్యూస్కు సెంటర్ ఎలా ఉంటుందని మిడ్ పాయింట్లో ఉంటుంది. సో సెంటర్ h, k ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఏబీకి మిడ్ పాయింట్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఫార్ములా ఏంటి x1 + x2/2 y1 + y2/2 అని తీసుకుంటున్నాం. ఓకేనే, అది ఎలా ఉంటుంది ఏకి బీకి h, k మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మిడ్ పాయింట్ ఫార్ములా ఇస్ x1 + x2/2 y1 + y/2. ఇది నేను అప్లై చేస్తాను. ఓకేనా, h, k ఆల్రెడీ తెలుసుగా వాల్యూస్ 3/2 -5/2 ఈక్వల్ టు x1 + x2. x1 వాల్యూ ఇస్ x ఓన్లీ. ఏ సరే ఎలా తీసుకున్నాం అంటే ఏ పాయింట్ ఏంటంటే 2, 1. బి పాయింట్ ఇది x, y. ఓకేనా, బి ఇదన్నీ x ప్లస్ x1 ఎంత 2, x2 వాల్యూ 2/2. y1 ఎంత అండి y ఓన్లీ. y2 వాల్యూ 1, y + 1/2. ఓకే, జస్ట్ కంపేర్ చేయండి దిస్ ఫస్ట్ వన్ టు ఫస్ట్ వన్, సెకండ్ వన్ టు సెకండ్ వన్. 3/2 ఈక్వల్ టు వాట్ x + 2/2. 2 గెట్ క్యాన్సల్. 3 ఈజ్ ఈక్వల్ టు x + 2. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా, ఈ 2ను RHS సైడ్ LHS సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 3 - 2 వాల్యూ 1. ఓకేనా, వచ్చేసింది. నెక్స్ట్ కంపేరింగ్ -5/2 ఈక్వల్ టు వాట్ y + 1/2. 2 గెట్ క్యాన్సల్. 1 ఇస్తే -6 ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ వచ్చేసింది. సో అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఈస్ బి పాయింటే కానీ బి ఆఫ్ x, y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1, -6 ఈజ్ ద ఆన్సర్. అంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ సెంటర్ కనుక్కొని రేడియస్ సర్కిల్కి ఎలా ఉంటుంది మిడ్ పాయింట్ ఉంటుంది కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. అదే నేను ఇక్కడ అప్లై చేస్తాను. సేమ్ క్వశ్చన్ నేను నెంబర్స్ చేంజ్ చేస్తాను. జస్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఐ చేంజ్ ద నెంబర్స్ ఓన్లీ. 3, 1 కదండి. 3, 1 దగ్గర వచ్చేసి 3, 4 ఇది ప్లస్ ఈక్వేషన్ ఉంది కదా. జస్ట్ వి చేంజ్ ద ఈక్వేషన్ ఓన్లీ. వాట్ ఈస్ ద ఈక్వేషన్ హియర్ x² + y² -4x -6y + 11 = 0. ఇవి ఈక్వేషన్. దీంతో
ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, సరిపోతుంది మీకు. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అయిపోయాక ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్, ఈ క్వశ్చన్ చేద్దాం. ఓకే, ఈ ఒక్క పాయింట్ చేయండి, సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇవి కొద్దిగా లెంతీగా ఉంటాయి, బట్ ఇట్ ఈజీ. ఇది ఒకటి చెప్పుకుంటే నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్. టాంజెంట్స్ నార్మల్ చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి అది కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడతో సర్కిల్స్ అయిపోతాయి. Find the equation of the circle. Find the equation of the circle passing through the points. Find the equation of the circle passing through the points. నెక్స్ట్ టాంజెంట్స్ నార్మల్స్ రెండే ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. టాంజెంట్స్కు నార్మల్ డైరెక్ట్ ఫార్ములా చెప్పుకుంటే సరిపోతుంది. 4 క్వశ్చన్లే ఉన్నాయి. ఓకే, పాసింగ్ త్రూ ది పాయింట్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 0, 0, a, 0, 0, b. అయితే మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇది సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందట. అవేమేంటి? 0, 0 ఒకటి, a, 0, ఇంకోటి ఏంటండి 0, b. ఎక్కడో ఉన్నాయి అవి, కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్ కూడా తెలియదు. ఆ సర్కిల్లో ఇన్ఫినైట్ పాయింట్స్ ఉంటాయి. ఇన్ఫినైట్ పాయింట్స్లో ఒక 3 పాయింట్స్ ఇచ్చి ఆ 3 యూజ్ చేసుకుంటూ మనం సర్కిల్ ఈక్వేషన్ ఏమన్నాడు? సర్కిల్ పాసింగ్ త్రూ అని, అంటే సర్కిల్ మించి వెళ్తుంది. అదే ద సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే సొల్యూషన్లో ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏ సార్ మనకు తెలియదుగా, అంటే జనరల్ ఈక్వేషన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటాం. x² + y² 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. ఈక్వేషన్ 1 నేమింగ్ ఇచ్చుకోండి. అయితే ఈక్వేషన్ 1 సర్కిల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఈ 3 పాయింట్స్ కదా. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ 0, 0. ఫస్ట్ వన్ 0, 0 అయితే సబ్మిట్ చేయండి. ఇది x, y వాల్యూస్ కదా. x ప్లేస్లో x, 0² ప్లస్ y ప్లేస్లో కూడా 0నే, 0² ప్లస్ 2g/0 2f/0 ప్లస్ c = 0. ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి మినిమం సెంటర్ రేడియస్ ఆర్ JFC వాల్యూస్ అయితే సరిపోతుంది. 0, 0, 0, 0. c వాల్యూస్ ఈక్వల్ వాట్? 0. నెక్స్ట్ ఈక్వేషన్ 1 passing through, equation 1 passing through another point is what? a, 0. సబ్మిట్ చేసుకున్న వాల్యూ సార్ a² + 0² + 2g/a + 2f/0 + c = 0. కన్సిడర్ చేస్తే a² వాల్యూ ఇస్ a². ఇదేంటిదండి? 2ag. ఆల్రెడీ c వాల్యూ తెలుసు. ఎలా సార్? c = how much? 0. నవ్ వి గెట్ 0 = 0. అయితే ఇక్కడ 2ag = how much? -a². a అండ్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. g వాల్యూ ఇస్ -a/2 వచ్చేసింది. g వాల్యూ ఫైన్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే f. మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే మన రిక్వైర్మెంట్స్ సెంటర్ రేడియస్, అదర్వైజ్ ఏంటి? GFC వాల్యూస్. c కనుక్కున్న g కనుక్కున్న. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది f వాల్యూస్. అయితే మనకు ఇంకొక పాయింట్ కూడా ఉంది కానీ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ విచ్ పాయింట్? పాసింగ్ త్రూ 0, b. ఎక్కడి నుంచి పాస్ అవుతుందని? 0, b నుంచి పాస్ అవుతుంది. 0, b అంటే ఇవే కదా. సబ్మిట్ చేసేయండి. అంటే ఏంటిది? 0² + b² 2g/0 2f/b + c = 0. 0 + b² + 0 2f/b అంటే ఏంటి? 2bf. c వాల్యూ ఆల్సో 0. ఆల్రెడీ వీ నో దట్. 2bf = -b². b and square get cancel. 2f = -b. f = what? -b/2. మనకు 3 వచ్చేసేగా. g వాల్యూ
f value, c value. g comma f comma c values substitute in equation 1. Substitute what? In equation 1. Equation 1లో సబ్మిట్ చేయండి. ఈక్వేషన్ 1లో ఏంటి? g ప్లేస్లో g వాల్యూ, f ప్లేస్లో f వాల్యూ, c ప్లేస్లో c వాల్యూ. సో అదే సర్కిల్ ఈక్వేషన్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 g వాల్యూ మైనస్ a బై 2 మైనస్ a బై 2 ఆఫ్ x ప్లస్ f వాల్యూ 2 ఆఫ్ మైనస్ b బై 2 ఆఫ్ y, c వాల్యూ అనేది 0, 0 ఈక్వల్ టు 0. 2 గెట్ క్యాన్సిల్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ by ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్. అయితే యాక్చువల్గా ఇక్కడ 0,a,0 పాయింట్స్ ఉంటాయి, బట్ మీకు ఆ పాయింట్స్తోనే ఇవ్వలేదు, ఎక్కువ జీరోస్తో ఇచ్చాడు కాబట్టి అదొక మీకు ప్లస్ పాయింట్. ఎక్కువ అవే క్వశ్చన్స్ వచ్చే ఆన్సర్స్ ఉన్నాయి. చూడండి నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఓకేనా, కాపీ చేసుకోండి ఒక 2 seconds, స్క్రీన్ షాట్. ఇలాగే చేయాలి మనం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ మెథడ్ అప్లై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 0,0, 6,0, 0,8. 0,0, 6,0, 0,8. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సర్కిల్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇలాంటి క్వశ్చన్లు 3 పాయింట్స్ ఇచ్చేప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమన్నా ఇదే మెథడ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? ఒక పాయింట్ని ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఆ సర్కిల్ ఈక్వేషన్ని సబ్మిట్ చేస్తామండి. ఇన్ ప్లేస్ ఆఫ్ పాయింట్ పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్ ఫస్ట్ పాయింట్ సబ్మిట్ చేయాలి. నాకు c వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది అనదర్ పాయింట్. ఫస్ట్ పాయింట్ సబ్మిట్ చేసి అనదర్ పాయింట్ ఏంటి? 6,0 అంటే x ఉన్న దగ్గర 6 స్క్వేర్, 6 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఆఫ్ 6 ప్లస్ 2f ఆఫ్ 0 ప్లస్ c వాల్యూ అంటే 0 ఈక్వల్ టు 0. 6 స్క్వేర్ అంటే 36, 2 6 2 12g ఈక్వల్ టు 0. 12g ఈక్వల్ టు మైనస్ 36, g వాల్యూ మైనస్ 3 వచ్చేసిందా? 12 1 12 3 g వాల్యూ వచ్చింది. సేమ్ సిమిలర్లీ సర్కిల్ ఈక్వేషన్ అగైన్ పాసింగ్ త్రూ ది విచ్ పాయింట్? సెకండ్ పాయింట్ ఈజ్ 0,8. 0,8 సబ్మిట్ చేస్తే 0 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 2g ఆఫ్ 0 2f ఆఫ్ 8 ప్లస్ 0 ఈక్వల్ టు 0. బికాస్ ఆఫ్ ఆల్రెడీ వీ నో ద c value. What is the c value? c value is 0. 64 plus 0 plus 16f equal to 0. 16f is equal to how much? Minus 64. f value is minus 4 because of 16 1s are 16 4s are 64. Next already we know the g value, c value and f value. g comma f comma c values substitute in equation 1. In equation 1 we get the answer. In equation, what is the equation 1? ఇదే కదండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 g వాల్యూ వచ్చేసి వాట్ ఈస్ ద వాల్యూ? g వాల్యూ మైనస్ 3, మైనస్ 3 ఆఫ్ x 2 f వాల్యూ మైనస్ 4 ఆఫ్ y ప్లస్ c వాల్యూ అంటే 0 ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 3 2 6x 4 2 8y ఈక్వల్ టు 0 ఇస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఒకటి చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు మేబీ. ఓకే, చాలా క్వశ్చన్స్ సేమ్ సిమిలర్గా ఉన్నాయి. మ్యాక్సిమం ఇలాంటి 0,1 1,0 లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మరీ లెంతీ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది 0,0 అనే సేమ్ మెథడ్. 6,0 8,4 6,0 8,4 కాబట్టి ఇది కొద్దిగా లెంతీగా వస్తుంది, అంత ఈజీగా రాదు. సో ఫస్ట్ ఎలాగో 0,0 ఉంది కాబట్టి మనకు సేమ్ మెథడ్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తామండి? 6,0. సో ఇది కూడా సేమ్ 6,0నే కదా, రైట్. 6,0 కాబట్టి g వాల్యూ కూడా -3. బట్ ఇక్కడికి వచ్చేవరకు చాలా వరకు చేంజ్ అయిపోద్ది. ఎందుకు? ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. 8,4 కదండి, 8,4 సబ్మిట్ చేయండి. x ప్లేస్లో 8, x ప్లేస్లో 8 అంటే 8 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2g ఆఫ్ 8 2f ఆఫ్ 4 ప్లస్ c వాల్యూ 0 ఈక్వల్ టు 0. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 16. ఆల్రెడీ g వాల్యూ తెలుసు కానీ -3, అవునా? 3 2 6 6 8 48.
సో 8f ఈక్వల్ టు 0. 64 minus 18 16 32. 32 plus 8f equal to 0. 8f equal to minus 32. 8 ones are 8 fours are. F value is equal to how much? Minus 4. F value is minus 4. అంతేనా? ఎక్కువ వస్తుందా? 8 2s are 16. 16 3s are 48 కదా, minus 48, రైట్. 4 4s are రైట్. F is equal to minus. సో G, F, C వాల్యూస్ అప్పుడు సేమ్ ఈక్వేషన్ మళ్ళీ వస్తుంది, ఎలాంటి చేంజెస్ లేకుండా సేమ్ ఈక్వేషన్ మళ్ళీ రిపీట్ అయిపోయింది. అదే ఆన్సర్ రెండింటికి. ఓకేనా? ఈ క్వశ్చన్ మీరు చేయండి హోంవర్క్. సేమ్ క్వశ్చన్లు ఇప్పుడు ఇస్తానా, ఇచ్చేటి మీరు ట్రై చేయండి. ఏంటంటే ఒకటి 0, 0, 0, 6, 3, 4 ఒకటి చేయండి. ఇదే మెథడ్లో చేసే ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా? ఇదే మెథడ్లో చేయండి. ఇంకొకటి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటారు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి 0, 0, 1, 0, 0, 1. సార్ మన ఆన్సర్ వచ్చింది రైట్ ఆర్ రాంగ్ అంటే మనకి 3 పాయింట్స్ ఇచ్చలే, ఏదైనా తీసుకొని ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో సబ్మిట్ చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తే దట్ ఈస్ ద రైట్ వన్. ఇన్ కేస్ ఆన్సర్ 0 పోతే దట్ ఈస్ ద రాంగ్ వన్ అవుతుంది. ఓకేనా? అదొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మీకు. రైట్. ఇంకొకటి 3 పాయింట్స్ డిఫరెంట్గా ఉంది, డిపెండ్ ఆన్ ది టైం చెప్పేసుకుందాం. రైట్. ఒకటి మాత్రం రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకటి 3 డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నట్టు, ఐ మీన్ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు చేసే క్వశ్చన్స్. ఇది కొద్దిగా లెంతీగా వస్తుంది, బట్ చెప్పేసుకుందాం. ఒకటి చెప్పేసుకుంటే మిగిలినది మీరు ఇంకేస్ ట్రై చేయొచ్చు. ఒకవేళ బై మిస్లో ఎగ్జామ్స్లో వచ్చినా మీకు ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ వన్ ఈజ్ 1, 2. ఇవి కూడా 3 పాయింట్సే, కాకపోతే అంత ఈజీగా ఉండవు. 5, -6 డైరెక్ట్ ఆన్సర్ రాకుండా ఉంటాయి. ఈ క్వశ్చన్ ఒకటి చేస్తే సరిపోద్ది. మనం చూడండి, టోటల్ చేంజ్ అయ్యింది, కొద్దిగా లెంతీగా వస్తుంది క్వశ్చన్. ఇది సాల్వింగ్ మెథడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, కాకపోతే మీకు అడగడం మాత్రం రేర్. ఎక్కువ డిప్లొమా వాళ్ళకి, పాలిటెక్నిక్ వాళ్ళకి ఏంటంటే 0, 0 కన్ఫామ్ ఉంటుంది. 0, 6, 8, 0 ఇలాంటి ఒక దాంట్లో y వాల్యూస్ ఇస్తే, ఒక దాంట్లో x కోఆర్డినేట్స్ ఇస్తే y ఇవ్వడు, y ఇస్తే x ఇవ్వడు, అలాంటివి డైరెక్ట్ వచ్చేస్తాయి మీకు సబ్మిట్ చేస్తే. ఇది కొద్దిగా లెంతీ. సో ఫస్ట్ 1, 2 తీసుకుందాం. ఓకేనా? 1, 2 తీసుకుంటే 1² ప్లస్ 2² ప్లస్ 2g ఆఫ్ ఏమవుతుంది, x వాల్యూ 1 కదండి, 1. 2f ఆఫ్ c వాల్యూ 2c ఈక్వల్ టు 0. 1 ప్లస్ 2² వాల్యూ 4, 2g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ 2g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ టు ఏమవుతుందండి, 4 + 1 -5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మళ్ళీ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రో, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రో. అనదర్ పాయింట్ ఈజ్ వాట్, 3, -4. అనదర్ పాయింట్ ఈజ్ 3, -4. సబ్మిట్ చేయండి. ఇందులో x ప్లేస్లో 3² y ప్లేస్లో -4² ప్లస్ 2g ఆఫ్ 3, 2f ఆఫ్ -4 ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకేనా? 3² వాల్యూ 9, -4² వాల్యూ 16, 3 2s are 6g -8f ప్లస్ c ఈక్వల్ టు 0. జస్ట్ అబ్జర్వ్ హియర్, 6g -8f ప్లస్ c, 16 + 9 -20 ప్లస్ 25, ట్రాన్స్ఫర్ చేస్తే -20. ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేసింది. ఈసారి మళ్ళీ ఏం చేస్తామంటే జస్ట్ ఈక్వేషన్ నెంబర్ ఏంటిది, రైట్. ఇంకో క్వశ్చన్ ఉంది. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రో, అనదర్ పాయింట్ ఈజ్ పాసింగ్ త్రో, అనదర్ పాయింట్ ఈజ్ వాట్, 5, -6. 5, -6 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి పాస్ అవుతూ ఉంటుంది. x స్క్వేర్స్లో ఏం చేస్తాను, 5 2 -6² ప్లస్ 2g ఆఫ్ 5 ప్లస్ 2f ఆఫ్ -6 ప్లస్ c ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే 25 ప్లస్ 36 ప్లస్ 10g -12f ప్లస్ c ఈక్వల్ టు 0. 10g -12f ప్లస్ c ఈక్వల్ టు 36 ప్లస్ 51, 25 ఎంత, 30 ప్లస్ 20 50, 6 + 5 11 అంటే -61 వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చింది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే 2, 3, 4 సాల్వ్ చేసి మనం
న్యూ ఈక్వేషన్ జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా సార్ అంటే ఫస్ట్ సాల్వింగ్ 2 and 3 సాల్వ్ చేస్తున్నాం. సరే ఫస్ట్ ఏం ఎలిమినేట్ చేయాలంటే 2, 3 సాల్వ్లో కూడా సి అనేది కామన్గా ఉంటుంది. ఫస్ట్ మనం సిని ఎలిమినేట్ చేయాలి. సో సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 నేను సాల్వ్ చేస్తున్నా. 2 and 3 సాల్వ్ చేస్తున్నా. 2 ఏంటిదండి 2g + 4f + c is equal to -5. ఈక్వేషన్ 3 is what 6g - 8f + c is equal to -25. ఓకేనా వచ్చేసింది. ఈక్వేషన్ నెంబర్ 3, 2, 3 సాల్వ్ చేస్తే సిని సింబల్ చేసి మైనస్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ సిసి గెట్ క్యాన్సర్ +2 - 6g అంటే -4g వస్తుందండి. +8 + 4 + 12f +25 - 20 +20 వస్తుంది. ఇక్కడ మనం 4 కామన్ తీసేస్తే వాల్యూ సార్ -g + 3f ఈక్వల్ టు హౌ మచ్ 4 కామన్ తీసే కానీ ఇక్కడ ఏమవుతుంది 5. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చేసింది. ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చిందా. 5 వస్తే ఇక నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇంకా అయిపోలేదు. ఇది లెంతీగా ఉంటుంది. ఇంత లెంత్ ఇవ్వకపోవచ్చు, బట్ నేర్చుకొని ఉంటే బెటరే కదా, ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 2 and 3 సాల్వ్ చేస్తే కొత్త ఈక్వేషన్, 3 and 4 సాల్వ్ చేస్తే ఇంకో కొత్త ఈక్వేషన్ వస్తాయి. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 4 and 3 3 ఏంటని 6g - 8f ఓకేనా. 6g - 8f + c is equal to -25. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటండి 10g - 12f + c is equal to -61. ఓకేనా. నెగిటివ్ పాజిటివ్ సిసి గెట్ క్యాన్సిల్. -10 + 6 హౌ మచ్ -4g +12 +4f అవునా +4f. నెక్స్ట్ ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు +61 - 25 ఏమవుతుంది +36 వస్తుంది. 4 కామన్ ఇస్తే -g + f ఈక్వల్ టు ఇది 9 వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ ఎంత అండి 6. ఈక్వేషన్ నెంబర్ 6 వస్తే ఈక్వేషన్ 2 ఇటు సైడ్ రాస్తున్నాను నేను. 2g + 4f + c ఈక్వల్ టు -5. 2g + 4f + c is equal to -5. ఓకే. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 5 and 6 ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. 5 and 6 ఈక్వేషన్లు ఎందుకు సాల్వ్ చేయాలి సార్ అంటే ఇక్కడ ఏముంది జిఎఫ్ ఉన్నాయి, ఇక్కడ 2 వేరియబుల్సే ఉన్నాయి. ఓకేనా అనిపిస్తుంది కదా, ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి. అవి సింప్లిఫై చేస్తే మనకు g and f వాల్యూస్ వస్తాయి. 6 ఏంటిదండి -g + f ఈక్వల్ టు 9. 5 అండి -g + 3f ఈక్వల్ టు 5. సో పాజిటివ్ నెగిటివ్ సింబల్ చేంజ్ చేస్తే g గెట్ క్యాన్సల్. -3f + f ఏంటి -2f ఈక్వల్ టు 9 - 5 4. f ఈక్వల్ టు హౌ మచ్ -2. f వాల్యూ వచ్చింది. ఓకేనా. f వాల్యూ వచ్చాక ఈక్వేషన్ 2ను కూడా అయినా పెద్దగా అవసరం లేదు, ఈక్వేషన్ 1 ఒకటి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా f ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 6. మీరు 6లో సబ్మిట్ చేసినా నో ప్రాబ్లం, 5లో సబ్మిట్ చేసినా నో ప్రాబ్లం. ఎందులో సబ్మిట్ చేసినా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ చేంజ్ కాదు. ఇందులో సబ్మిట్ చేయండి -g f ప్లేస్లో -2 ఈక్వల్ టు 9. ఓకేనా. -g ఈజ్ ఈక్వల్ టు 9 + 2. సో g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -11 అవుతుంది. g వచ్చింది, f వచ్చింది, మిస్ అయిందండి c వాల్యూ. ఇప్పుడు c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. g, f వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ ఏంటిదండి 2లో సబ్మిట్ చేయండి. మీరు 2లో సబ్మిట్ చేసినా 3లో సబ్మిట్ చేసినా 4లో సబ్మిట్ చేసినా నో ప్రాబ్లం, యాజ్ యువర్ విష్, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే. నేను 2లో సబ్మిట్ చేస్తాను. 2 ఆఫ్ g వాల్యూ -11 + 4 ఆఫ్ f వాల్యూ -2, c వాల్యూ ఫైండింగ్ వాల్యూ -5 -22 -8 + c ఈక్వల్ టు -5. సో 30 + c ఈజ్ ఈక్వల్ టు -5. c ఈక్వల్ టు -5 + 30. c ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి 25 వచ్చేసింది. c వాల్యూ వచ్చిందా. c వాల్యూ వస్తే gfc 3 వాల్యూస్ ఉన్నాయిగా. g, f, c వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్.
వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు కదండి. ఈక్వేషన్ 1 ఏంటిది? x² + y² + 2gx + 2fy + c = 0. ఈక్వేషన్ x² అంటే x², y² అంటే y², 2 ఆఫ్ j వాల్యూ -11 ఆఫ్ x + 2, f వాల్యూ -2 -2 ఆఫ్ y, c వాల్యూ is +25 = 0. x² + y² -22x -4y -22x -4y +25 = 0 ఈజ్ ద ఆన్సర్. ఇంత లెంతీగా చేయాలి. ఇలాంటిది ఒక క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే, ట్రై చేస్తే సరిపోతుంది. ఒకటి చేయండి ఎనఫ్. క్వశ్చన్ ఏంటంటే 1, 1 2, -1 3, 2 ఒకటి -2, 8 7, -1 1, 2 అది చేస్తే ఎనఫ్. మీరు రిమైనింగ్ అంతా వచ్చేసినట్లే. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు, చేసింది రైట్ ఆర్ రాంగ్ అంటే మనకు 3 పాయింట్లు ఇచ్చింది, కానీ ఆ పాయింట్ తీసుకొచ్చి ఇందులో సబ్మిట్. అంతేకాకుండా నేను చేసిన ప్రాబ్లంకే చెక్ చేద్దాం. ఏంటి దీని పాయింట్స్? క్వశ్చన్ ఎక్కడుంది? వెయిట్ అండ్ సీ. క్వశ్చన్ ఏమొచ్చిందండి? రైట్ 1, 2 కానీ 1 సబ్మిట్ చేసి చూడండి. వెరిఫికేషన్లో 1² 1, 2 సబ్మిట్ చేస్తాను. x1 కాడ 1, y1 కాడ 2. 1² + 2² -22 ఆఫ్ 1 -4 ఆఫ్ 2 +25 = 0. సో 1 + 4 -22 -8 +25 25 5 ఎంత? 30 30 - 30 వచ్చింది. కానీ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మీకు ఇలా సర్కిల్స్లో ఈ యొక్క క్వశ్చన్స్ మాత్రం రైట్ ఆర్ రాంగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటివరకు సర్కిల్ చేసింది అనుకో, మీరు చదువుకోవాల్సిన డెఫినేషన్స్. డిఫైన్ ఏ సర్కిల్, సర్కిల్ డెఫినేషన్. డిఫైన్ పాయింట్ సర్కిల్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్. మీకు ఇంతవరకు కాన్సెంట్రిక్ సర్కిల్ అని చెప్పలే. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ ఉంటాయి, బోత్ హ్యావ్ ది సేమ్ సెంటర్. ఒకటే సెంటర్ ఉన్న 2 సర్కిల్ ఈక్వేషన్స్ను మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఓకేనా? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్, మెన్షన్ ఇట్స్ సెంటర్ అండ్ రేడియస్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఏంటండి? x² + y² + 2gx + 2fy + c = 0. సెంటర్ ఆఫ్ h, k is -g, -f. రేడియస్ r = √g² + f² - c. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్. పాయింట్ సర్కిల్ అంటే 0 రేడియస్ వస్తే పాయింట్ సర్కిల్. అంటే x - h² + y - k² = 0. అంటే r రేడియస్ దగ్గర 0 తీసుకోవాలి. ఓకేనా? అంతే అండి. ఫైండ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. ఇంతకుముందు చేసాం కదా ఎండ్ పాయింట్స్ డయామీటర్. x - x1 ఆఫ్ x - x2 ప్లస్ y - y1 ఆఫ్ y - y2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇందులో ఇక సర్కిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో చెప్పుకుంటే మీకు సిలబస్ అయిపోతుంది. ఇందులో కూడా ఏముంటాయి, ఒక 2 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి. 2 క్వశ్చన్స్ చెప్పుకుంటే ఎనఫ్. ఇందులో టాంజెంట్స్ నార్మల్స్ మీకు రావడం కూడా డౌటే, రేర్ నాకు తెలిసి ఉంది కాబట్టి చెప్పేస్తా. నెక్స్ట్ ఏంది? టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఈ కాన్సెప్ట్తో కంప్లీట్ అయిపోతుంది. వెయిట్ ఏ సెకండ్. ఓకేనా? మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కన్నా ఎనీ మెటీరియల్స్ ఆర్ అప్డేట్స్ ఉంటా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఏమయ్య కుమారు, సైలెంట్గా ఉండుంటూ అండవ అవుతాయి, ఆగమాగం చేస్తా అంటివి. ఇంకా అయిపోయా, ఇంకా అయిపోయా నువ్వు చేయబట్టి. అయిపోయా. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్.
ఎనీ సర్కిల్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే ఎక్స్టర్నల్గా ఓన్లీ సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అవ్వకుంటుంది. ఓకేనా? ఏ లైన్ టచెస్ ద సర్కిల్ ఎట్ ద పాయింట్, ఓన్లీ సింగిల్ పాయింట్ టచ్ అవ్వకుంటే దాన్ని పాస్ అవ్వకుంటే వెళ్ళిపోయేదాన్ని దీన్ని ఏమంటామండి? టాంజెంట్ అంటాం. దిస్ కాల్డ్ ఏ టాంజెంట్. దీనికి పర్పెండిక్యులర్గా ఇంకో లైన్ ఉంటుందా, దీన్ని నార్మల్ అంటాం. టాంజెంట్కు పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని నార్మల్ అంటాం. ఓకేనా? ఇయర్ చూడండి, టాంజెంట్ ఈక్వేషన్. టాంజెంట్ అంటే చెప్పాను కదండి, ఇది సర్కిల్ ఈక్వేషన్. ఒక సింగిల్ పాయింట్ నుంచి టచ్ అవ్వకుండా దీన్ని టాంజెంట్ ఈక్వేషన్ అంటాం. ఒకటే పాయింట్ దగ్గర టచ్ కావాలి. అదే సర్కిల్కి టాంజెంట్, ఇది టాంజెంట్ కానీ దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఉంటుందా, దీన్ని నార్మల్ లైన్ అంటాం. ఇది టాంజెంట్ అవుతుంది, అది నార్మల్ అవుతుంది. ఆ నార్మల్ పర్పెండిక్యులర్గా ఫార్ములాస్ ఉంటాయి, ఒక 2 ఫార్ములాస్ ఉంటాయి. అవి ఐడియా ఉంచుకుంటే సరిపోతుంది. మీరు చూడండి, equation of the tangent to the circle, equation of the tangent to the circle. నార్మల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి? x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. అవునా? 0 ఈక్వల్ వస్తే ఇది సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ దిస్ ద టాంజెంట్. ఎక్కడ టచ్ అవుతుందండి? p ఆఫ్ x11, y1 దగ్గర కట్ అవుతుంది. అవునా? అయితే యాజ్ ఈజ్ ఎట్ p ఆఫ్ x, y1 ఈజ్ అంటే ఏం చేస్తాం అంటే s1 ఈక్వల్ టు 0 అని రాస్తాం. s1 అంటే x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది టాంజెంట్ ఈక్వేషన్. ఓకే, x1 ప్లస్ y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0 is the tangent equation. గుర్తుంచుకోండి, ఒక టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 equal plus c equal to 0. దీనికి మనకేంటిది? ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. సేమ్ ఈ మెథడ్ అంతా సేమ్. ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ 2 టైప్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఏం చేయొచ్చు? 2 టైప్స్లో ఫైండ్ అవుట్. 2 టైప్స్ ఎలా సార్ అంటే, ఆల్రెడీ దీనికి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని ఏమంటాం? నార్మల్ అంటాం. పర్పెండిక్యులర్ లైన్నే నార్మల్ లైన్గా మనం కన్సిడర్ చేస్తాం. పర్పెండిక్యులర్ లైన్ కన్సిడర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఏముంటుందండి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. నార్మల్ లైన్ ఏమవుతుంది? bx మైనస్ ay ప్లస్ k ఈక్వల్ టు 0. దీన్నే నార్మల్ లైన్ అంటాం. అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా వచ్చేసి నార్మల్ లైన్ ఫార్ములా ఈస్ y1 ప్లస్ f ఆఫ్ x మైనస్ x1 f ఆఫ్ x మైనస్ x1 మైనస్ x1 ప్లస్ g y మైనస్ y1 ఈక్వల్ టు 0. ఇది నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అని 1 మార్క్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అంటే ఈ ఫార్ములా రాయాలి, టాంజెంట్ అంటే ఈ ఫార్ములా. మీకు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ఒక 2 డిఫైన్ ద టాంజెంట్ లైన్ టు ది కర్వ్ అన్నాడు. డిఫైన్ ద కంటే ఏ సర్కిల్ ఈక్వేషన్, ఏ టాంజెంట్ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ ద సింగిల్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అని ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని డిఫైన్ ద ఏమి ఇచ్చాడు టెస్ట్ బుక్లో? ఏ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ సర్కిల్ ద రేడియస్ త్రో ది పాయింట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది ఈచ్ అదర్. నార్మల్ కర్వ్ ఇచ్చాడు, అంతే అండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ టు ది సర్కిల్స్. ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, ఇవి ప్రాబ్లం చేస్తే సరిపోతుంది. రైట్, ప్రాబ్లం చెప్పేస్తా చూడండి. ఒకటే క్వశ్చన్కు 2 చేద్దాం. నార్మల్ ఫైండ్ అవుట్ చేద్దాం, టాంజెంట్ ఫైండ్. ఎగ్జామ్లో కూడా మీకు ఇస్తే 2 కలిపి ఇచ్చేయచ్చు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ టు ది సర్కిల్. ఒక ఈక్వేషన్, ఒకటే క్వశ్చన్ చెప్పేస్తే మిగిలిన మీరు చేయండి. సేమ్ ఉంటాయి, ఏం చేంజ్ ఉండదు. నార్మల్ టు ది సర్కిల్. క్వశ్చన్ వచ్చేసి, క్వశ్చన్ రాలేదు కదా, x² ప్లస్ y² మైనస్ 10x ప్లస్ 4y మైనస్ 140 ఈజ్ ఈక్వల్ 0 ఎట్ -7, -7.
-7 కామా -7 ఆన్ ఇట్. అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉందట, ఆ పాయింట్ ఏంటంటే ఇది. ఈ పాయింట్ ఏంటి? -7 కామా -7 నుంచి పోయే టాంజెంట్ ఈక్వేషన్, పోయే నార్మల్ ఈక్వేషన్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయితే సొల్యూషన్లో గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ వాట్? x² + y² - 10x + 4y - 140 = 0. సో మనం g అండ్ f వాల్యూస్ చేద్దాం. కంపేరింగ్ విత్ x² + y² + 2gx + 2fy + c = 0. 2g is equal to how much? 2g is equal to -10. అంటే g వాల్యూ ఏమవుతామా? -5. 2f equal to what? 4. f value is 2. c value is -140. c value is -140 వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. అసలు ఇవి ఎందుకు అనుకున్నారు సరే కంపేరింగ్ అంటే చూడండి మీకే అర్థమైంది. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్మ్ ఏంటి? s1 = 0 అన్నాడు. s1 అంటే x(x1) + y(y1) + g(x + x1) + f(y + y1) + c = 0 కదండి, అవునా? పాయింట్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళే, x1, y1. అదే. సో x(x1) ఎంత? -7. y(y1) ఎంత? -7. g వాల్యూ -5, x + 7, f వాల్యూ 2 + 2 of y1 వాల్యూ -7, c వాల్యూ -140 = 0. -7x -7y -5x -7 5 = 35 plus 2 × y 2y 7 2 = 14 -140 = 0. నెక్స్ట్ -7x -5y అంటే -12x -7y + 2y -5y. నెక్స్ట్ 35 14 అంటే 140 14 ఏమవుతుంది? 154 -154 అంటే 35 సబ్ట్రాక్షన్ చేయండి. సో 14 - 5 అంటే 9 ఎగ్జిస్ట్ అవుతుంది. 4 - 3 1 1 అంటే -119 = 0 ఈజ్ ద టాంజెంట్ ఈక్వేషన్. -119 = టాంజెంట్ ఈక్వేషన్, అంతే కదండి. 2 7 = 14, 5 7 = 35. 35 సబ్ట్రాక్షన్ చేయాలి. 154 నుంచి 35 సబ్ట్రాక్షన్ చేస్తే 119 వస్తుంది. ఓకేనా? 12x - 5y -1/9 = 0. ఇక్కడ వరకు ఓకే. మరి నార్మల్ ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను సార్ అని మీకు డౌట్ రావచ్చు. నార్మల్ ఈక్వేషన్ ఏంటిది? స్లోప్ కనుక్కోవచ్చు, లేకపోతే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ద నార్మల్ ఈక్వేషన్ ఏంటిదండి? y1 + f ఆఫ్ x - x1 -x1 + g ఆఫ్ y - y1 = 0 ఈజ్ ద నార్మల్ ఈక్వేషన్. ఇది నార్మల్ ఈక్వేషన్. అంటే ఏం చేయాలి? ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ వాల్యూస్లో ఈ వాల్యూ సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసి చూడండి ఒకసారి, నార్మల్ వస్తుంది. చూద్దాం. y1 వాల్యూ -7 ప్లస్ f వాల్యూ +2 అంటే -7 + 2. x - x1 వాల్యూ -7 అంటే +7 వస్తుంది. -x1 + g, x1 అంటే -7, g వాల్యూ వచ్చేసి -5, -7 -5 y - y1 కదండి. y - y1 వాల్యూ -7 అంటే +7 = 0. -7 + 2 -7 + 2 ఎంతండి? -5 ఆఫ్ x + 7 -7 - 5 -12 +12 ఆఫ్ y + 7 = 0. -5x -35 + 12y 12 7 = 84 = 0. సో -5x + 12y 84 - 35 అంటే ఇక్కడ 9 ఎగ్జిస్ట్ అవుతుందండి. 6 - 7 - 3 4 = 0. ఇది ఈజ్ ద నార్మల్ ఈక్వేషన్. మిగిలిన క్వశ్చన్స్ అన్నీ ఇలాగే చేయాలి. కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక మీకు ఎగ్జాంపుల్స్లో ఒక 3 ప్రాబ్లమ్స్ వచ్చాడు, అవే చెప్పుకుంటే సరిపోతుంది. నార్మల్ అండ్ టాంజెంట్ అంటే ఇంతకుమించి ఏమి ఇవ్వలేదు. ప్రాబ్లమ్స్ సేమ్ పాయింట్ ఇస్తాడు, సర్కిల్ ఈక్వేషన్ ఇస్తారు, వాటిని యూజ్ చేసుకుంటూ మనం చేయాలి. రెండు కూడా ఒకసారి టాంజెంట్ ఫార్ములాలో సబ్మిట్ చేయండి, నార్మల్ ఫార్ములాలో సబ్మిట్ చేయండి. g, f వాల్యూస్. ఇంకోటి x² + y² -6x - 3y -2 = 0 at 2, -2 2x² + 2y² + 3x - 4y + 1 = 0 at -1, 2
ఇవి చేస్తే సరిపోతుంది. ఈ రెండు చేయండి. ఓకేనా. మీకు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ ఉన్నది కదా, మీకు 9th నుంచి మన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సర్కిల్స్, స్ట్రేట్ లైన్స్ ప్రిపేర్ అయ్యి కానిక్ సెక్షన్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఉంటాయి. అందులో మీరు ఒక్క పారాబోలా వరకు ప్రిపేర్ అయినా కూడా మనం మ్యాక్సిమం మన ఛానల్లో పారాబోలా వరకు చేయడానికి ట్రై చేస్తా. మీరు పారాబోలా వరకు ప్రిపేర్ అయినా 20/21 మార్క్స్ వస్తాయి. ఓకేనా. థ్యాంక్ యూ.